ఇప్పుడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరు మారుమోగిపోతోంది. రోహిత్ తోపు కెప్టెన్ అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మొన్నటి వరకు విమర్శల బౌన్సర్లు కురిపించిన వాళ్ళు కూడా ఇప్పుడు జేజేలు కొడుతున్నారు. హిట్ మ్యాన్ సూపర్ అని పొగిడేస్తున్నారు. నిజానికి కెప్టెన్గా ఆటగాడిగా రోహిత్ ఎన్నో మైలురాళ్లు అందుకున్నాడు. 4 ఐసీసీ ఈవెంట్స్లో భారత జట్టును ఫైనల్కు తీసుకెళ్లాడు. అందులో 2 టైటిల్స్ను టీమిండియా ఖాతాలో వేశాడు. 9 నెలల గ్యాప్లోనే భారత్కు 2 ట్రోఫీలను అందించాడు. గతేడాది టీ20 వరల్డ్ కప్ను ముద్దాడాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీతో భారత అభిమానుల కాలర్ ఎగరేసేలా చేశాడు. అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. రోహిత్ కెరీర్లో మరో కోణం కూడా ఉంది. ఐపీఎల్లో 5 సార్లు కెప్టెన్గా టైటిల్ అందుకున్నా గత సీజన్కు ముందు కెప్టెన్సీని కోల్పోయాడు. రోహిత్ జట్టులో ఉండగానే హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకుంది. ఛాంపియన్ కెప్టెన్ రోహిత్ను సైడ్ చేసి హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకునే ఈ మార్పులంటూ అభిమానులను కూల్ చేసే ప్రయత్నం చేసింది. అయితే కెప్టెన్ను మార్చినా రోహిత్ తన జట్టు కోసం సైలెంట్గానే ఉన్నాడు. ఆ అవమానాన్ని భరించి అభిమానులను ఎంటర్టైన్ చేయడమే టార్గెట్గా కనిపించాడు. అదే టైంలో బీసీసీఐ మాత్రం రోహిత్ను నమ్మింది. టీ20 వరల్డ్ కప్లో కెప్టెన్గా రోహిత్నే కొనసాగించింది. దీంతో హిట్ మ్యాన్ తన స్టామినా చూపించాడు. 2023 వన్డే వరల్డ్ కప్లో మాదిరిగానే టీ20 వరల్డ్ కప్లోనూ సెల్ఫ్లెస్ క్రికెట్ ఆడాడు. ప్లేయర్గా కెప్టెన్గా విజయాలను అందుకున్నాడు. 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్తో భారత క్రికెట్లో ప్రత్యేకమైన ముద్ర వేశాడు. కెప్టెన్గా భారత జట్టుకు తన అవసరం ఏంటో చాటుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత పొట్టి ఫార్మాట్కు రోహిత్ గుడ్ బై చెప్పి వన్డేలు టెస్టుల మీదే ఫోకస్ చేశాడు. అయితే శ్రీలంక టూర్లో రోహిత్ రాణించినా భారత జట్టు మాత్రం ఫెయిల్ అయింది. శ్రీలంక చేతిలో చిత్తుగా సిరీస్ను కోల్పోయింది. టీ20 వరల్డ్ కప్ విజయాన్ని మరిచిపోయిన విమర్శకులకు అప్పుడే రోహిత్ టార్గెట్ అయ్యాడు. కుర్రాలకు హిట్ మ్యాన్ దారి చేయాల్సిన టైం వచ్చిందన్నారు. అయినా రోహిత్ మాత్రం పట్టించుకోలేదు. తన పని తాను చేసుకుపోయాడు. కానీ రోహిత్కు టైం కలిసి రాలేదు. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు టెస్ట్ సిరీస్ను కోల్పోయింది. దీంతో విమర్శలకు లెక్కే లేదు. కెప్టెన్గా ప్లేయర్గా రోహిత్ ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపైన సవాలును ఎదుర్కొన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుస పరాజయాలతో ఇబ్బంది పడ్డాడు. ఆఖరి మ్యాచ్కు తనంతటా తానుగా జట్టు నుంచి తప్పుకున్నాడు. టీమిండియా ప్రయోజనాలే తనకు ముఖ్యమని బెంచ్కు పరిమితమయ్యాడు. విమర్శకులకు ఛాన్స్ ఇవ్వకూడదని ఆఖరి టెస్టుకు దూరంగా ఉన్నాడన్న చర్చ ఉంది. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్స్ వినిపించాయి. అయితే రోహిత్ మాత్రం బీసీసీఐ నుంచి కొంత టైం తీసుకున్నాడు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో మళ్లీ ఫామ్ అందుకున్నాడు. కెప్టెన్గా సూపర్ హిట్ అయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాపై భారీ అంచనాలు పెరిగేలా సక్సెస్ అయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టును రోహిత్ అద్భుతంగా నడిపించాడు. మైల్ స్టోన్స్ గురించి ఆలోచించకుండా టీమిండియాకు శుభారంభాలు అందించడమే టార్గెట్గా బరిలో దిగాడు. సహచర ఆటగాళ్లు కూడా సెల్ఫ్లెస్గా ఉండేలా స్ఫూర్తిగా నిలిచాడు. పక్కాగా ప్రణాళికలను అమలు చేశాడు. జట్టు కూర్పు నుంచి ప్రణాళికల వరకు పర్ఫెక్ట్గా ఉన్నాడు. టోర్నీ మధ్యలో రోహిత్ ఫిట్నెస్పై విమర్శలు వచ్చినా లావుగా ఉన్నాడని ఎగతాళి చేసినా ఆటతోనే ఆన్సర్ ఇచ్చాడు. ఫైనల్లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. భారత జట్టు సమిష్టిగా రాణించేలా సహచరులకు ఎనర్జీ ఇచ్చాడు. టీమిండియా 3వ ఛాంపియన్స్ ట్రోఫీని అందుకునేలా వ్యూహాలను అమలు చేశాడు. తాను సక్సెస్ఫుల్ కెప్టెన్ అని నిరూపించుకున్నాడు. 5 ఐపీఎల్ టైటిల్స్తో పాటు టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచి అభిమానుల గుండెల్లో చెరగని సంతకం చేశాడు. దట్ ఈజ్ హిట్ మ్యాన్ అనిపించుకున్నాడు.